స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి కాసేపు అన్న ధ్యానించుకున్నారా? దేవునితో మాట్లాడారా? దేవుడు మీతో మాట్లాడా? మీరు దేవుని యొక్క మీరు సంతృప్తిగా గడిపిన నిశ్చయితకి మీరు వచ్చి ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే మరి దేవునితో సహవాసము, మరి దేవుడు మీ ప్రార్థన విన్నాడన్న నిశ్చయత మీకు రావాలి. దేవుడు మీతో మాట్లాడాడు అనే నిశ్చయత మీకు రావాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో దేవునితో ఎక్కువ గడపడానికి ప్రయత్నం చేయండి. తద్వారా నీకు మంచి ఆలోచన చెప్పి మరి నేను ముందుకు నడిపిస్తాడని తెలియజేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, శాంతికరమైన అంటే దీనికంటే ముందు ఏంటంటే పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. పచ్చిక అనగా మరి చాలా మరి పచ్చని ప్రదేశం, మరి ఫలవంతమైన ప్రదేశము, దేవుడు ఆశీర్వదించిన ప్రదేశం కనుక ఆ చోటున నిన్ను మరి పరుండ పెడతానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఇంకేమంటే శాంతికరమైన జలముల యొద్ద. దేవునికి స్తోత్రం. శాంతిని అనుగ్రహించే దేవుని వాక్యము మరి నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ జలముల యొద్దకు నిన్ను నడిపిస్తా అంటే దేవుని సన్నిధికి నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవునికి స్తోత్రం చెప్తాం. ఎందుకంటే శాంతి ఎక్కడంటే మరి యేసులోనే శాంతి గనక, యేసులోనే సమాధానం గనక, ఆ శాంతికరమైన జలములు పొందుకోవడానికి మన వంతు మనము కృషి చేయాలి. ఎందుకంటే మన దేవునికి దగ్గరగా జీవించినప్పుడు, దేవుణ్ణే మనకి కాపరిగా ఉంచుకున్నప్పుడు మరి శాంతికరమైన జలముల యొద్దకు మనం నడిపించబడతాం కనుక, మరి ఆ నడిపించబడ్డ సమయంలో మనకి ఎటువంటి సమస్యలు ఉండేవండి, రుగ్మతలు ఉండేవండి, వ్యాధులు ఉండేవండి, బాధలు ఉండేవండి, అనేకమైన పోరాటాలు ఉన్నవండి, దేవుడు ఏం చేస్తాడంటే మనలను వాటి నుండి విడిపించి శాంతి సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు మీరు ఇస్తున్న వాగ్దానము తండ్రి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజలు నా తండ్రి అయా సమాధానం లేక, నేను శాంతి లేక, నెమ్మది లేక, నాయన కుదురు లేక ప్రభా, అనారోగ్యంతో ప్రభా, నాయన ఆరోగ్యం లేక, నాయన ఆర్థికంగా పతనమైపోయిన స్థితిలో ఉండి ప్రభా, నాయన కాపరి లేని గొర్రెలుగా ఎంతమంది ప్రజలు ఉన్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ఆయా శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడని భక్తుడు చెప్పినట్టుగా ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి, ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానం నా పట్ల నెరవేరింది అని సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది రోగులు ఉంటే వారిని విడిపించండి. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలం గర్భఫలాలు దయచేయమని, అలాగే తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు, నేను వారు చేయు పనుల్లో, పాడి పంటలు, దుక్కుడెత్తులు సమస్తములో, వ్యాపారాల్లో మీరు తోడైండమని ప్రభా. అలాగే నేను మరలా తిరిగి రానున్న దినాల్లో ప్రభా, స్కూళ్ళు కాలేజీలు రీఓపెన్ కాబోతున్నాయి ప్రభా. ప్రతి చోటని కాపుదల, ప్రతి బిడ్డకి చదువుకునే కృపను, శక్తిని దయచేయండి. చదివించే శక్తిని తల్లిదండ్రులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని, మా భారతదేశాన్ని కాచి కాపాడమని, శాంతి సమాధానం నెమ్మది మా భారతదేశానికి దయచేయమని, ఎక్కడ ఎటువంటి అలకలు జరగకుండా నీకు కాపుదల ఉంచమని, అలాగే ప్రభా ఈ దినం పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమము సమాధానము సంవత్సరం అంతా నీ దయకిరీటాన్ని ఉంచమని, అలాగే దినముని బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములో మీరే తోడండి మాయం పొందమని యేసు నా పేట అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడి నిన్ను బలపరచారని నేనైతే నమ్ముతున్నాను. నన్ను బలపరచారని నమ్ముతున్నాను. నిన్ను బలపరచారని మీరు నమ్మండి. ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని మరలా విని ప్రార్థనలు ఎక్కువించండి. తద్వారా నీకు విడుదల కలుగుతుందని తెలియజేస్తూ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్.